సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. ఎలా వస్తుంది ఈ సంతోషము తెలుసా? ఎలా వస్తుంది తెలుసా ఈ సంతోషం? ఒక వ్యవసాయకునికి పొలం ఉందనుకుందాం. ఒక వ్యవసాయకుడు భూమిని సేద్యం చేస్తున్నాడు అని అనుకుందాం. వాడు విత్తనాలు విత్తాలి పొలములో. ఒక వ్యవసాయకుడు సంతోషించాలి, వాడి నోటి నిండా నవ్వు ఉండాలి, వాడి యొక్క నాలుక ఆనందగానం చెయ్యాలి అంటే ఒక వ్యవసాయకుడు ఏం చెయ్యాలి? ఒక వ్యవసాయకుడికి ఆ పరిస్థితి ఎలాగూ కలుగుతుంది అని ఆలోచన చేస్తే కింద వచనంలో అంటున్నాడు చూడండి, 5-6 వచనాల్లో, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు కోసుకొని వచ్చు